హాయ్ అండి. ఈ రోజైతే నేను ఒక ముఖ్యమైన విషయం మీతో షేర్ చేసుకోవడానికి అయితే వచ్చానండి. అదేంటి అంటే నేను ఈ మధ్యనే రుబ్బురోళ్ళు, దంచే రాళ్ళ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాననమాట. చాలామంది చాలా ఇష్టంగా కూడా తీసుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే కొంతమందికి పేమెంట్ చేసే ముందు డౌట్ అయితే ఉందండి. మేము ఎలా నమ్మాలని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళకి నేను చెప్తున్నాను. వాళ్ళ ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళ దగ్గరికి ప్రొడక్ట్ వచ్చిన తర్వాత సారీ అండి అలా మాట్లాడినందుకు అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ తిరిగి సారీ చెప్తున్నారు. నేనైతే ఏం బాధపడనండి. ఎందుకంటే ఆ ప్లేస్లో నేనున్నా అలాగే ఆలోచిస్తాను అనమాట. మనకు తెలియని వారికి వచ్చేసి పేమెంట్ చేయాలంటే ఖచ్చితంగా ఆలోచన అనేది ఉంటుంది. చాలామంది పేమెంట్ చేసిన వెంటనే నాకు ట్రాకింగ్ ఐడి పంపండి అని చెప్పేసి చాలా ఫోర్స్ చేస్తున్నారండి. ట్రాకింగ్ ఐడి అనేది వెంటనే పంపడం కుదరదండి. ఎందుకంటే ఒక టైం అనేది ఉంటుంది కదా ప్యాకింగ్ చేయాలి. అంతేకాకుండా నేను చీరలో జ్యువెలరీ బిజినెస్ కాదు, నేను ఇంట్లో పెట్టుకుని వెంటనే మీకు ప్యాక్ చేసి ఇచ్చేయడానికి. నేను ఉండేది చెన్నైలో. మీకు వచ్చేసి పలానా మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి నేను ప్రొడక్ట్ అయితే పంపిస్తాను అనమాట. ఇంకొక విషయం ఏంటంటే నువ్వు ఉండేది చెన్నైలో అంటున్నావు, నీ భాష వచ్చేసి గోదావరి సైడు అంటే గోదావరి వాళ్ళు మాట్లాడే స్టైల్లో ఉందేంటి, మేము ఎలా నమ్మాలని అడుగుతున్నారండి. నేను పుట్టి పెరిగింది అక్కడే. ఆ యాస అనేది ఖచ్చితంగా నా ఒంట్లో, నా రక్తంలో ఉండిపోయి ఉంటుందన్నమాట. అది నేను దేశాలు దాటి వెళ్ళినా కూడా ఆ స్లాంగ్ అనేది నాకు మారదు. అందుకని చెప్పేసి ఆ స్లాంగ్ అలాగే ఉంటుందని. నేను వచ్చి చెన్నై 20 ఇయర్స్ అవుతుంది, కానీ నాకు నా లాంగ్వేజ్ అనేది నాకు మారలేదన్నమాట. అది మీ డౌట్ వచ్చేసి క్లియర్ అయిపోయిందని చెప్పి అనుకుంటున్నాను. నేను ఇందాక చెప్పాను కదండి, వెంటనే ట్రాకింగ్ ఐడి పంపించండి అని చెప్పి అడుగుతున్నారండి. నేను మీరు డబ్బులు పే చేసేటప్పుడు చెప్తున్నాను 1 వీక్ ఖచ్చితంగా టైం పడుతుందని చెప్పేసి. స్పెషల్గా మీరు చేయించుకునేది అయితే కనుక 10 నుంచి 15 రోజులు సమయం అయితే పడుతుంది. డిస్పాచ్ చేసిన తర్వాత మీకు ట్రాకింగ్ ఐడి అనేది పంపిస్తాను కూడా చెప్తున్నాను. సో దయచేసి అర్థం చేసుకొని ఎక్కువగా నన్ను ఫోర్స్ చేయొద్దు. నేను మీ డబ్బులు తీసుకుని ఎక్కడికి ఏమర్చి పారిపోను. ఎందుకంటే మీరు పే చేసిన తర్వాత నా పర్సనల్ నెంబర్ ఇస్తున్నాను అనమాట, మీకు ఇస్తున్నాను. దానికి కూడా మీరు కాల్ చేయడం లేదు, కానీ వాట్సాప్లో వచ్చేసి కంటిన్యూగా కాల్స్ మెసేజ్లు పెట్టేస్తున్నారండి. నేను పేమెంట్ చేసిన వాళ్ళన్నీ అచీవ్లో పెట్టి ఒక టైం చూసి వాళ్ళతో మాట్లాడతాను అనమాట. కంటిన్యూగా మనకి వచ్చే మెసేజ్లు ఉంటాయి కదండి, అవి ఇవి కలిపేసినప్పుడు నాకు కష్టమైపోద్ది అని చెప్పేసి నేను సేఫ్టీగా నా దగ్గర ఎవరైతే ప్రోడక్ట్లు తీసుకున్నారో వాళ్ళకి సమాధానం అయితే ఖచ్చితంగా చెప్తాను అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ట్రాకింగ్ ఐడి నేను పంపించిన తర్వాత కూడా చాలా మెసేజ్లు అయితే వస్తున్నాయండి, ఇంకా రాలేదని చెప్పేసి. తప్పు లేదు, మీకు నేను ట్రాకింగ్ ఐడి ఇచ్చినప్పుడు మీరు దాంట్లో చెక్ చేసుకోవచ్చు. కొరియర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చేసి ఒక 2 రోజులు వాళ్ళ దగ్గర ఉంచుకుని మీకు పంపిస్తారనమాట. ప్రతి కొరియర్ అలాగే ఉంటుందండి. అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ తమిళనాడులో వచ్చేసి మాకు ఎలక్షన్లు జరుగుతున్నాయి అనమాట. ఎక్కడ చూసినా చెకింగ్ ఉంటుంది కాబట్టి ఆ లేట్ కూడా ఉంటుంది. నేను ఎవరిని ఆశించకుండా నాకు సొంతంగా నేను ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను కాబట్టి ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రొడక్ట్ అనేది మీ దగ్గరికి వచ్చేలా చూస్తాను. ఇంకా దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నానండి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.